నల్గొండ జిల్లా తేరెటిపల్లిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. తమ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రజావాణిలో నిరసన తెలిపారు. 1993 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ భూమిగా గుర్తించి 7 ఎకరాల 12 గుంటల 154 మంది కేటాయించిందన్నారు. ఇక ఆ భూమిని పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు పంపిణీ చేసిందన్నారు. కానీ నీటి సౌకర్యం లేకపోవడంతో ఇల్లు కొట్టుకుపోయాయన్నారు. ఇక ఇదే అదనుగా చేసుకుని కొందరు ఆ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. తాము ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు తహసీల్దార్లకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చింతలగడ్డలోని ఆస్తులను ఇప్పించగలరని ప్రజావాణిలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు ఇచ్చినట్లు తెలిపారు. పేదలకు నిరుపేదలకు ఇళ్ళ భూమి ఇచ్చిండ్రు. మేము కట్టుకునేదానికి అవకాశం లేదు, నీళ్ళ సౌకర్యం లేకుండే ఆగిపోయినందుకు రైతులందరూ అడ్డం తిరుగుతున్నారు. మాకు కావాలి, మాకు పట్ట కాయిదాలు వచ్చినాయి. అసలుగా మాకు పట్ట కాయిదాలు డైరెక్ట్గా ఉన్నాయి. మేము మాత్రం ఎవరికి అసాలకు గానియం, రైతులకు గానియం, మాకు ఉండాలి, మేము ఇల్లు కట్టుకుంటాం. పేదలకు నిరుపేద 377-78 సర్వే నెంబర్లో 7 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వం 1993లో ఖరీదు చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు దాకా నెగ్లెక్ట్ చేస్తాడు. ప్రభుత్వ అధికారులకు చెప్పినప్పుడు కూడా పేద ప్రజలైనటువంటి 154 మందికి నిరుపేదలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరదాకా కూడా ఆక్రమ కబ్జాలకు గురి అవుతా ఉంది. అధికారులు తక్షణం పట్టించుకొని పేద ప్రజలు అర్హులైనటువంటి వాళ్ళ 154 మందికి పంపిణీ చేయాలని చెప్పి ఈ రోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఉన్నటువంటి బెనిఫిషియల్